కలలు అదే అండి డ్రీమ్స్. మనకు తెలియని ప్రపంచాన్ని మనకు చూపించే ఒక అద్భుతమైన మాధ్యమాలు. అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ కలలు ఎలాగా వస్తాయి అని? టు అండర్స్టాండ్ దిస్, లెట్స్ డైవ్ ఇన్ టు వరల్డ్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ సీ హౌ దే వర్క్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మావాస్. ఐ థింక్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫంటాస్టిక్. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం మావా. అదేంటంటే డ్రీమ్స్, కళలు. అసలు ఇంతకుముందు చెప్పినట్టు ఇవి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మావా. ఇది ఎట్లా అంటే లిటరల్గా మన మైండ్ ఏం చేస్తుంది అని మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు. సో కళల గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి మావా. ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఒక నైన్టీన్ హండ్రెడ్స్లో అనుకుంటా ఏమవుతుందంటే మద్రాస్లో ఒక ఆయన అంటే మన ఇండియాలో ప్రొడ్యూస్ చేసిన ఒక గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్ ఆయనే శ్రీనివాస్ రామానుజన్ గారు. ఆయనకు సడన్గా కొంతమంది ఇలా అడుగుతారంట, లిటరల్గా ఎందుకు సార్ మీరు అసలు ఇలా ఇంత పెద్ద ఇంత టఫెస్ట్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ మీరు ఎలా సాల్వ్ చేస్తున్నారు సార్ అని అడిగితే ఆయన అన్నారంట, లిటరల్గా నాకు ఈ మ్యాథమెటికల్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఇవి నా డ్రీమ్స్లో ఇన్స్పైర్ అయ్యి నేను సాల్వ్ చేశాను అని అన్నారంట. సేమ్ లిటరల్గా 1905లో మన ఐన్స్టైన్ గారికి కూడా ఇలా అడిగితే అంటే ఆయన థియరీ ఆఫ్ రిలేటివిటీ గురించి కనిపెడతారు కదా, సో దాని గురించి కూడా ఆయన అడిగితే ఆయన ఇలా రిప్లై ఇచ్చారంట, లిటరల్గా నా థియరీ ఆఫ్ రిలేటివిటీ అనేది నేను నా డ్రీమ్స్లో చూశాను, సో దాన్ని నేను ఇన్స్పైర్ అయ్యి నేను ఇదాన్ని రాసేసాను అని అన్నారంట. సో చూస్తే ఈ డ్రీమ్స్ అనేవి ఎంత ఇంట్రెస్టింగ్ అని తెలిసిపోతుంది మనకు. ఇంకోటి చెప్పాలా మీకు, మన పౌరాణిక పురాణాల్లో కూడా ఈ డ్రీమ్స్ గురించి రాయబడింది. అంటే మన గౌతమ్ బుద్ధుడు ఉన్నారు కదా, వాళ్ళ మమ్మీకి అదే మాయావతి గారికి ఒక కళలో మీకు కొడుకు కూడా పుట్టబోతున్నారు, ఆయన ఈధర్ ఒక రాజ్యాన్ని అయినా ఒక ఎంపైర్నైనా క్రియేట్ చేయగలడు, లేకుంటే ఒక దేశాన్ని లేకుంటే ప్రపంచాన్ని మార్చేయగల గొప్ప యోగిలా మారగలడు అని ఆయన అన్నారంటే లిటరల్గా ఆయన గౌతమ్ బుద్ధుడు మనకి ఇంకా తెలిసిందే, నెక్స్ట్ ఈజ్ హిస్టరీ. సో ఈ కళల గురించి చదివే శాస్త్రాన్ని మనం ఏమంటామంటే న్యూమరాలజీ అని అంటాము. తెలుగులో చెప్పాలంటే స్వప్న శాస్త్రము అని అంటాము. సో దీనికన్నా ముందు మనం అసలు ఇవి ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అని తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ అదే ఏంటంటే స్లీప్, పడుకోవడం. ఈ పడుకోవడం అనేది మీ అందరికి తెలిసిందే, అంటే మనం రోజు చేసే పనే. సో ఈ పడుకోవడంలో ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్, అది మీరు తెలుసుకోవాలి. పడుకోవడం అనేది చాలా మీకు అనిపించవచ్చు పడుకున్నప్పుడు హాయిగా ఉంటుందని, బట్ స్లీప్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ బ్రెయిన్. సో ఈ బ్రెయిన్లో ఏమవుతుందంటే జనరల్గా స్లీప్ అనేది 2-3 దశలలో ఉంటుంది. అంటే ఒకటి నాన్ రెమ్ స్లీప్ అండ్ అలాగే రెమ్ స్లీప్. ఈ రెమ్ అంటే ఏంటిదంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ అని అర్థం. అంటే మీరు పడుకున్నప్పుడు మీరు కాకుండా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకరు అంటే వాళ్ళు డీప్ స్లీప్లో ఉన్నప్పుడు చూడండి, వాళ్ళ ఐస్ అనేవి ఊగుతూ ఉంటాయి, అంటే అటు ఇటు ఊగుతూ ఉంటాయి. సో దాన్నే మనము రెమ్ స్లీప్ అంటాము. నాన్ రెమ్ స్లీప్ గురించి చెప్తాను మీకు. అంటే మీరు జస్ట్ ఈ నాన్ రెమ్ స్లీప్ అనేది కూడా 2 దశలలో అవుతుంది. ఒకటి స్టేజ్ 1 నాన్ రెమ్ స్టేజ్ 1 అండ్ రెండోది వచ్చేసి నాన్ రెమ్ స్టేజ్ 2. సో దాని తర్వాత డీప్ స్లీప్ అని ఉంటుంది, అది చెప్తాను మీకు. సో ఈ నాన్ రెమ్ స్టేజ్ 1లో ఏమవుద్ది అని అంటే మీరు అప్పుడప్పుడే పడుకుంటూ ఉంటారు, ఇది 5 to 10 minutes వరకు ఉంటుంది. సో ఇక్కడ ఏమవుద్ది అంటే ట్రాన్సిస్ట్ అవుతుంటారు, అంటే లేచి ఉండటం నుంచి నిద్రలోకి జారుకోవడం అనే ట్రాన్సిషన్ని మనం నాన్ రెమ్ స్టేజ్ 1 అంటాము. ఇక్కడ ఏమవుతుందంటే మెల్లగా మీ బాడీ టెంపరేచర్ తగ్గడము, అట్లాగే మీ బ్రీదింగ్ తగ్గిపోవడము, అంటే మీ మజిల్స్ రిలాక్స్ అవ్వడము, ఇలా జరుగుతుంది. సో నెక్స్ట్ మనం ఇంకొక స్టేజ్కి వెళ్ళిపోతాం, అదే నాన్ రెమ్ స్టేజ్ 2. సో ఇక్కడ ఏమవుద్దంటే మీ మజిల్స్ అనేవి కంప్లీట్గా రిలాక్స్ అవుతూ ఉంటాయి, అట్లాగే మీ బ్రీతింగ్ కూడా చాలా తగ్గిపోద్ది, అండ్ హార్ట్ బీట్ కూడా లిటరల్గా కిందికి జారిపోతూ ఉంటుంది, అండ్ మీ బాడీ టెంపరేచర్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే ఉందో ఈ ట్రాన్సిషన్ని మనం ఈ స్టేజ్ 2 నుంచి డీప్ స్లీప్ స్టేజ్కి వెళ్తాము. ఇక్కడ ఇంకా మన కంప్లీట్ అసలు మన మజిల్స్ అనేవి చాలా రిలాక్స్గా ఉంటాయి, అండ్ ఈ డీప్ స్లీప్ నుంచే మనం నెక్స్ట్ ఏదైతే ఉంటుందో
అదే రెమ్ స్లీప్. ఈ రెమ్ స్లీప్ అనేది ఏదైతే ఉంటుందో ఇక్కడే మనం డ్రీమ్ స్టేజ్లోకి ఎంటర్ అవుతాం. సో ఈ డ్రీమ్ స్టేజ్ ఎంటర్ అయినప్పుడు మనకి ఏమవుద్ది అంటే లిటరల్గా ఇంకోటి ఇక్కడ ఒక స్టోరీ చెప్పాలా మీకు. 1952లో అనుకుంటా యూనివర్సిటీ ఆఫ్ చికాగో వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ని కనిపెడతారు. ఈ డీప్ స్లీప్ ఆర్ ద రెమ్ స్లీప్ స్టేజ్లో కొంతమందిని పడుకోబెట్టేసి వాళ్ళ ఎలక్ట్రికల్ యాక్టివిటీని మెజర్ చేస్తారు. సో ఇక్కడ వాళ్ళకు ఒక షాకింగ్ రిజల్ట్స్ కనిపిస్తాయండి. ఏంటంటే మనం లేచి ఉన్నప్పుడు ఏవైతే ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఉంటుందో మన రెమ్ స్లీప్లో కూడా ఎగ్జాక్ట్లీ అదే ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఉంటుందని వాళ్ళు కనుగొన్నారు. సో వాళ్ళని సడన్గా అప్పుడు లేపి చూస్తే అంటే పడుకున్న వాళ్ళని లేపి చూస్తే వాళ్ళు ఏమన్నారంటే, సార్ మేము పడుకొని ఉన్నాము అండ్ మాకు డ్రీమ్ స్టేజ్లో ఉన్నాము అని అబౌట్ ఒక 100%లో 80% వాళ్ళు ఇదే చెప్పారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే డ్రీమ్ స్టేజ్ ఏదైతే ఉందో అక్కడ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఏదైతే ఉందో మనము లేచి ఉన్నప్పుడు జరుగుతుంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే మనం పడుకున్నాం అనేది రెస్టింగ్ స్టేజ్ కాదు. యాక్చువల్లీ ఎలక్ట్రికల్ యాక్టివిటీ అనేది లిటరల్గా 100% చాలానే ఉంటుంది పడుకున్నప్పుడు. సో అది అంటే ఆ లేపిన స్టేజ్ ఏదైతే ఉందో అదే రెమ్ స్లీప్. ఆ రెమ్ స్లీప్ అనే స్టేజ్లోనే మనం ఏమవుతుంది కలలు కంటాము. సో ఇక్కడ మీరు అనుకోవచ్చు అసలు ఏం జరుగుతుంది సార్ ఇక్కడ కలలు రావడానికి మెయిన్ రీజన్ ఏంటిది అని తెలుసుకోవడానికి. టు బి ఆనెస్ట్ ఇంతవరకు ఎన్ని సైంటిఫిక్ రీసెర్చెస్ జరిగినా దీనికి ఒక కంక్లూజన్కి రాలేకపోతున్నారు. కానీ మోస్ట్ యాక్సెప్టెడ్ కంక్లూజన్ ఏంటి అంటే మనము ఇంకోటి చెప్పాలి మీకు, కళలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తాయి. ఓన్లీ ఫోర్ బ్రెయిన్ ఏదైతే ఉంటుందో అంటే మీకు ఓన్లీ పీపుల్ హూ డోంట్ హ్యావ్ హూ హ్యావ్ డ్యామేజ్ దర్ ఫోర్ బ్రెయిన్. మీ ఫోర్ బ్రెయిన్ ఏదైతే ఉందో వాళ్ళు అంటే ఆ ఫోర్ బ్రెయిన్ డ్యామేజ్ అయిన వాళ్ళకి మాత్రం కళలు అనేవి రావు. ఎందుకంటే కళలు కనడానికి మెయిన్ రీజన్ మనకు ఈ ఫ్రంటల్ కార్టెక్స్ ఆర్ ది ఫోర్ బ్రెయిన్. సో మళ్ళీ ఇప్పుడు మన కళలు ఎందుకు వస్తాయనే క్వశ్చన్కి వచ్చేస్తే జనరల్గా మనం పడుకున్నప్పుడు మన అన్కాన్షియస్ మెమరీ అంటే హిండ్ బ్రెయిన్ ఆ రీజన్లో ఉన్న హిండ్ బ్రెయిన్ ఏదైతే ఉంటుందో మనం పడుకున్నప్పుడు మన న్యూరల్ నెట్వర్క్ని అంటే మన మెమరీస్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఈ స్ట్రెంగ్తన్ చేసే టైంలో మన ఫోర్ బ్రెయిన్ అంటే ఈ స్ట్రెంగ్తన్ అయ్యే స్టేజ్ ఎప్పుడు అవుతుందంటే డీప్ స్లీప్ ఆర్ రెమ్ స్లీప్లో ఉన్నప్పుడు ఈ స్ట్రెంగ్తనింగ్ అనేది అవుద్ది. బట్ ఈ ఫోర్ బ్రెయిన్ ఏదైతే ఉంటుందో అప్పుడు ఎంటైర్లీ అది అంత యాక్టివ్గా ఉండదు. సో ఈ ఫ్రంటల్ కార్టెక్స్ అనేది యాక్టివ్గా ఉండదు. సో ఈ అన్కాన్షియస్ హిండ్ బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ ఈ కార్టెక్స్కి అర్థం కావు. సో అర్థం కానప్పుడు అది ఏం చేస్తుందంటే అది ఏదైతే వస్తున్న సిగ్నల్స్ని అది ఒక ర్యాండమ్ యాక్టివిటీ లాగా స్టోరీ లాగా అల్లేస్తుంది. ఆ స్టోరీలు ఏవైతే ఉన్నాయో ఎగ్జాక్ట్లీ వాటిని మనం డ్రీమ్స్ అంటామని ఒక రీసెర్చ్ అంటే మ్యాక్సిమం ఒప్పుకునే రీసెర్చ్ చెప్తుంది. సో మీకు అర్థమవుతుంది ఎంత జరిగే ఆ ఎలక్ట్రికల్ ఇంపల్స్ యాక్టివిటీ ఫ్రంటల్ కార్టెక్స్ ఆఫ్ ది ఫోర్ బ్రెయిన్ డస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ దే రియలీ ఈజ్. సో అందువల్ల అది ఒక ర్యాండమ్గా ఒక యాక్టివిటీని మనకు చూపిస్తుంది. ఆ ర్యాండమ్ యాక్టివిటీని మనం ఏమంటామంటే డ్రీమ్స్ అని అంటాం సో దాట్ ఈస్ ద రీజన్ ఇట్ డజంట్ అండర్స్టాండ్ వాట్ రియల్ ఇట్ ఈజ్ అని. సో ఇట్ స్టిచెస్ ఆల్ దోస్ ర్యాండమ్ యాక్టివిటీస్ టు ఫార్మ్ అ స్టోరీ అండ్ దాట్ స్టోరీ ఈజ్ నథింగ్ బట్ యువర్ డ్రీమ్స్ సో అర్థమైందంటే ఇది ఒక హైపోథసిస్ ఆర్ థియరీ. ఇంకొక థియరీ ఏంటంటే మనం పడుకున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నెగిటివ్ థింకింగ్సే వస్తాయి. సో దాని అర్థం ఏంటంటే మనం ఎవల్యూషనరీ పరంగా చూస్తే ఏంటంటే మన బ్రెయిన్ ఏదైతే ఉందో మన డేంజర్ థ్రెట్స్ని ముందుగానే పసిగట్టి వాళ్ళకి ఎలా రియాక్ట్ చేయాలో అని మనల్ని రెడీ చేస్తుంది అని ఒక హైపోథసిస్ ఆర్ ద థియరీ కూడా చెప్తున్నాను. మనం ఫేస్ చేయబోయే థ్రెట్స్లని ముందుగానే మన ముందు చిత్రీకరించి వాటికి మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అని మనల్ని రెడీ చేస్తుంది అని ఒక హైపోథసిస్ చెప్తుంది ఇంకొకటి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సో కళలు అనేటివి జనరల్గా ఎవ్రీ 90 minutesకి ఒక కళ వస్తుందని ఒక రీసెర్చ్ చెప్తుంది. అట్లాగే మనకు ఒక 5 types ఆఫ్ కళలు మనకు ఖచ్చితంగా అంటే మన జీవిత పర్యంతంగా ఈ 5 types ఆఫ్ కళలే వస్తాయని ఒక రీసెర్చ్ కూడా చెప్తుంది. ఆ కళలు ఏంటంటే ఫస్ట్ మనము జనరల్గా ఎక్కడి నుంచి ఒక బిల్డింగ్ నుంచో లేదా ఎక్కడో ఒక ఎత్తైన స్థలం నుంచి మనం కింద పడుతున్నట్టు
ఒక టైప్ ఆఫ్ కళ. ఇంకోటి ఏంటంటే ఒకరు మనల్ని ఫాలో అవుతున్నట్టు, లేకుంటే ఇంకొకరిని మనం ఫాలో అవుతున్నట్టు ఒక టైప్ ఆఫ్ కలర్ కూడా వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనము ఒక ముఖ్యమైన పనిని చేస్తూ 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 ఫెయిల్ అవుతున్నాం అనే కళలు కూడా, ఇట్లాంటి టైప్ ఆఫ్ కళలు కూడా మనకు చాలానే వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇది చాలా మనకి ఎక్కువగా వచ్చేది వర్క్ అంటే మనం ఏదైతే పని చేస్తున్న వర్క్ ఉంటాయి కదా, ఆ వర్క్ రిలేటెడ్. అట్లాగే మనం చిన్నగా ఉన్నప్పుడు అంటే లైక్ మన చైల్డ్హుడ్ స్కూల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా మామ, అట్లాంటి టైప్స్ ఆఫ్ కూడా చాలా ఎక్కువగా వస్తాయని ఆ రీసెర్చ్ చెప్తుంది. ఇంకోటి ఏంటంటే ఆ సెక్స్ రిలేటెడ్ డ్రీమ్స్. సో దీస్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ డ్రీమ్ వి జనరల్లీ గెట్ ఎవ్రీ డే. సో అది మా కళల గురించి చెప్పాలా అంటే, సో లిటరల్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఒక రీసెర్చ్ చెప్తుంది ఏంటంటే, మనం ఒక స్కిల్ని ఒకరోజు ఆ స్కిల్ నేర్చుకుంటున్నాం అనుకోండి మా, సో ఎగ్జాక్ట్లీ అదే రోజు రాత్రి అంటే లైక్ మనం స్కిల్ని నేర్చుకునేటప్పుడు ఏదైతే ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఉంది కదా, ఎగ్జాక్ట్లీ అదే యాక్టివిటీ మనం పడుకున్నప్పుడు మన బ్రెయిన్ రీప్లే చేస్తుంది అని ఒక రీసెర్చ్ చెప్తుంది మా. సో ఇది కళల గురించి. ఈ కళల గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు అసలు ఎన్నో షాకింగ్ రిజల్ట్స్ తెలుసుకున్నాను. ఇదైతే ఇనఫ్ అని నేను అనుకుంటున్నాను మా, బట్ విల్ సీ హౌ ఇట్ గోస్ అని. సో ఇది మా కళల గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో పెట్టండి. విల్ సీ, ఐ ట్రై టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. సో అది మా, సో ఇంతటితో వీడియో ఆపేస్తున్నాను మరి.